ఏకంగా ఆస్ట్రేలియాను వాళ్ళ సొంత గడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించిన సైలెంట్ హీరో అతను. విదేశీ పిచ్లపై అందరూ ఫెయిల్ అయిన చోట ఎవ్వరికీ అందని రికార్డులను సాధించి పెట్టిన ఆ అన్సంగ్ హీరో అజింక్య రహానే. టెస్ట్ క్రికెట్లో టీంకి ఎప్పుడు కష్టం వచ్చినా ముందుండేవాడు. ఓవెల్ గ్రౌండ్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ కొట్టి టీంని బ్రతికించాడు. అయినా ఒక్కరోజు కూడా అది గొప్పగా చెప్పుకోలేదు, పబ్లిసిటీ చేసుకోలేదు. అసలు రహానే కెరియర్లో అంత హిడెన్ గ్రేట్నెస్ ఏంటి? స్వయంగా విరాట్ కోహ్లీయే మై ఫేవరెట్ టెస్ట్ బ్యాటింగ్ పార్ట్నర్ అని చెప్పేంతగా రహానే ఏం చేశాడు? అండ్ ఎందుకు అతను సడన్గా క్రికెట్ నుంచి దూరం అయిపోయాడు? రహానే అంటే క్రికెట్లో ఒక అండర్ రేటెడ్ సెల్ఫ్లెస్ ప్లేయర్. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంత స్లెడ్ చేసినా రహానే వాళ్ళ గ్రౌండ్లో తన బ్యాట్తో సమాధానం చెప్పేవాడు. ఆస్ట్రేలియా టీంకి అజయ్ కోటగా ఉన్న గబ్బా స్టేడియంలో పెద్దగా అనుభవం లేని సిరాజ్, నటరాజన్, రిషబ్ పంత్ లాంటి యంగ్ క్రికెటర్స్తో ఆసీస్ బౌలింగ్ని ఎదుర్కొని సిరీస్ను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించాడు. ఇంత గొప్ప విజయం అందించినా సరే రహానే కెరియర్ అంత ఈజీగా సాగలేదు. తర్వాత ఫామ్ కోల్పోయాడనే కారణంతో మీడియా అతన్ని మెర్సిలెస్గా క్రిటిసైజ్ చేసింది. సెలెక్టర్స్ టీం నుంచి డ్రాప్ చేసేశారు. ఎన్నిసార్లు డ్రాప్ చేసినా రహానే బాధపడలేదు. మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్లోకి వెళ్ళి సెంచరీస్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇండియా వికెట్స్ కోల్పోతున్న రహానే ఒక్కడే 89 రన్స్ కొట్టి తన క్యాపబిలిటీ ఏంటో అందరికీ చూపించాడు. 2018లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ సిరీస్ గెలిచాక రహానే ఆ విక్టరీ ఫోటోని షేర్ చేసుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ టీం మొత్తాన్ని పిలిచి తన క్యారెక్టర్ అండ్ స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ని అందరికీ చూపించాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పకుండా ఎవ్వరికీ కనిపించని ఒత్తిడిలో నిశ్శబ్దంగా బాధ్యత తీసుకొని భారత్కి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రహానే ప్రయాణం మనల్ని ఎప్పటికీ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. సైనింగ్ ఆఫ్, క్యాప్ నెంబర్ 278. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.